హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో WH క్వశ్చన్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎందుకు అక్కడ ఉన్నావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వై ఆర్ యూ దేర్. ఎందుకు అక్కడ ఉన్నావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వై ఆర్ యూ దేర్. ఎందుకు ఇక్కడ ఉన్నావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వై ఆర్ యూ హియర్. ఎందుకు ఇక్కడ ఉన్నావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వై ఆర్ యూ హియర్. ఎందుకు అక్కడ ఉంటివి? వై వర్ యూ దేర్. ఎందుకు అక్కడ ఉంటివి అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వై వర్ యూ దేర్. రేపు వస్తావా? విల్ యూ కమ్ టుమారో. రేపు వస్తావా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? విల్ యూ కమ్ టుమారో. ఇక్కడ ఏదైనా పని ఉందా? ఈజ్ దేర్ ఎనీ వర్క్ హియర్. ఇక్కడ ఏదైనా పని ఉందా? ఈజ్ దేర్ ఎనీ వర్క్ హియర్. ఎవరినైనా కలిసారా? డిడ్ యూ మీట్ ఎనీవన్ లేదా డిడ్ యూ మీట్ ఎనీబడి. అర్థమైందా? ఎనీవన్ అన్నా ఎనీబడి అన్నా అంతా ఒకటే. ఎవరినైనా కలిసారా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డిడ్ యూ మీట్ ఎనీవన్ లేదా డిడ్ యూ మీట్ ఎనీబడి. ఎవరినైనా కలవాలా? డూ యూ వాంట్ టు మీట్ ఎనీవన్. ఎవరినైనా కలవాలా అంటే ఇంకా కలవలేదు, కలవాలని అనుకుంటున్నారా అని ఈ వాక్యానికి అర్థమైతే వస్తుంది. డూ యూ వాంట్ టు మీట్ ఎనీవన్. ఎప్పుడు పుట్టావు. ఇక్కడ చూడండి, పుట్టావు అంటే బార్న్ అంటే ఎప్పుడు పుట్టావు అని అడగాలన్నప్పుడు వెన్ డిడ్ యూ బార్న్ కాదు, ఇక్కడ డిడ్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే బార్న్ వచ్చినప్పుడు డిడ్ని యూజ్ చేయకూడదు, వాజు వర్ని మాత్రమే యూజ్ చేయాలి. అర్థమైందలనా? బార్న్ అని మనం యూజ్ చేసినప్పుడు వాజు వర్ని కంపల్సరీగా యూజ్ చేయాలి, డిడ్ని అయితే యూజ్ చేయకూడదు. అర్థమైందలనా? వెన్ స్ట్రక్చర్ ఏమవుతుంది ఇక్కడ అంటే బార్న్ యూజ్ చేసినప్పుడు వెన్ ప్లస్ వాజ్ లేదా వర్ అంటే సబ్జెక్టు బట్టి వాజా వర్ అనేది డిసైడ్ అవుతుంది, ప్లస్ సబ్జెక్టు ప్లస్ బార్న్. అర్థమైందలనా? బార్న్ యూజ్ చేసినప్పుడు ఇది స్ట్రక్చర్. బార్న్ వెన్ యూజ్ చేసినప్పుడు స్ట్రక్చర్ అయితే ఇది వెన్ ప్లస్ వాజ్ లేదా వర్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ బార్న్. ఇక్కడ వెన్ డిడ్ యూ బార్న్ అని యూజ్ చేయకూడదు, ఇక్కడ ఇది ఇలా యూజ్ చేయకూడదు, ఇది రాంగ్ అవుతుంది. అర్థమైందలనా? ఎప్పుడు పుట్టావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వెన్ వర్ యూ బోర్న్. ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్గా వచ్చింది కనుక సింగులర్ లేదా ప్లూరల్ అవ్వచ్చు. సో ఇక్కడ వర్ని యూజ్ చేసాము, వర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసాము. వెన్ వర్ యూ బార్న్ అని యూజ్ చేసినప్పుడు ఇలా డిడ్ని అయితే యూజ్ చేయకూడదు, వాజు వర్ని కంపల్సరీగా యూజ్ చేయాలి, డిడ్ని యూజ్ చేయకూడదు. అర్థమైందలనా? ఎప్పుడు పుట్టావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వెన్ వర్ యూ బోర్న్ అని అనాలి. ఎక్కడ పెరిగావు? వేర్ డిడ్ యూ గ్రో అప్. ఎక్కడ పెరిగావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వేర్ డిడ్ యూ గ్రో అప్. ఇక్కడ గ్రో అనేదాన్ని యూజ్ చేసినప్పుడు వేర్ డిడ్ యూ గ్రో అంటే అర్థము గ్రో అనేదాన్ని ప్లాంట్స్కి హైట్ పెరగడానికి యూజ్ చేస్తారు గ్రో అనేది. ఇక్కడ గ్రో అప్ అంటే మనల్ని అడుగుతున్నారు, మనుషుల్ని అడుగుతున్నారు కనుక వేర్ డిడ్ యూ గ్రో అప్ అని యూజ్ చేయాలి, గ్రో అప్ అని యూజ్ చేయాలి. గ్రో అని మాత్రమే యూజ్ చేసినప్పుడు గ్రో అనేది ప్లాంట్స్కి యూజ్ చేయవచ్చును. అర్థమైందలన్నా? మొక్కలకి యూజ్ చేయవచ్చును, హైట్ పెరిగే దాంట్లో ఆ విషయంలో అయితే యూజ్ చేయవచ్చును. బట్ ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే ఎక్కడ పెరిగావు అంటే ఎక్కడ పుట్టి పెరిగావు అంటే పెరగడం అంటే మన లైఫ్ అంతా ఎక్కడ పెరిగాము అన్న అర్థమైతే వస్తుంది కనుక ఇక్కడ వేర్ డిడ్ యూ గ్రో అప్ అని యూజ్ చేయాలి. అర్థమైందలనా? ఎక్కడ చదివావు? వేర్ డిడ్ యూ స్టడీ. నీ తల్లిదండ్రులు ఎవరు? హూ ఆర్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులు ఎవరు అన్న అర్థమైతే వస్తుంది కనుక ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశారు. హూ ఆర్ యువర్ పేరెంట్స్. వారు ఇక్కడ ఉన్నారా? ఆర్ దే హియర్. వారు ఇక్కడ ఉన్నారా? ఆర్ దే హియర్. వారు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ దే. వారు ఎక్కడ ఉన్నారు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వేర్ ఆర్ దే అని అంటారు. ఎంత చదివావు? హౌ మచ్ డిడ్ యూ స్టడీ. అంటే ఇక్కడ ఆల్రెడీ చదివేసినావు కాబట్టి ఇక్కడ డిడ్ని యూజ్ చేసాము. అర్థమైందలనా? హౌ మచ్ డిడ్ యూ స్టడీ అనే ఇంగ్లీష్ వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? ఎంత చదివావు అని అర్థమైతే వస్తుంది. అంటే ఆల్రెడీ చదివేశాడు అన్న అర్థమైతే వస్తుంది, ఎందుకంటే డిడ్ని యూజ్ చేసాము గనుక. ఎవరితో ఉన్నావు? విత్ హూమ్ ఆర్ యూ. ప్రెజెంట్ అయితే నువ్వు ఎవరితో ఉన్నావు అని అర్థమైతే వస్తుంది కాబట్టి విత్ హూమ్ ఆర్ యూ నౌ అని అయినా యూజ్ చేయవచ్చును, లేదా విత్ హూమ్ ఆర్ యూ అని అయినా యూజ్ చేయవచ్చును. ఎందుకంటే ఇక్కడ ఆర్ అనేది ప్రెజెంట్ని తెలుపుతుంది కనుక. బంధువులు ఎవరైనా ఉన్నారా? ఆర్ దేర్ ఎనీ రిలేటివ్స్. ఇక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు బంధువులు ఉన్నారా అని అడుగుతుంటారు కదా, సో అలాంటప్పుడు ఈ వాక్యం అయితే యూజ్ అవుతుంది. బంధువులు ఎవరైనా ఉన్నారా అని తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్ దేర్ ఎనీ రిలేటివ్స్.
తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆర్ దేర్ ఎనీ నోన్ పర్సన్స్ లేదా ఆర్ దేర్ ఎనీ నోన్ పీపుల్ అని అంటారు. పీపుల్ అంటే చాలామంది వస్తారు కనుక తెలిసిన వాళ్ళు, అందులోనూ మనకు తెలిసిన వాళ్ళు అని అంటున్నారు కాబట్టి పీపుల్ అని అంటే బాగుంటుంది పర్సన్స్ కన్నా. అర్థమైందలన్నా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఆర్ దేర్ ఎనీ నోన్ పీపుల్. బాగోగులు చూసేవాళ్ళు ఉన్నారా, బాగోగులు అంటే మంచిగా కోరుకునేవారు, అంటే మన గురించి మంచిగా కోరుకునేవారు ఎవరైనా ఉన్నారా అని అర్థమైతే వస్తుంది వాక్యానికి. సో ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఆర్ దేర్ ఎనీ వెల్ విషర్స్, ఆర్ దేర్ ఎనీ వెల్ విషర్స్. ఇక్కడ వెల్ తర్వాత హైఫన్ ఉండాలి. అర్థమైందా లెర్నర్స్. వెల్ విషర్స్ అంటే వెల్ పక్కన హైఫన్ తర్వాత విషర్స్ అని ఉండాలి ఇక్కడ. అర్థమైందా. వెల్ ఒక చోట విషర్స్ ఒక చోట అట్లా ఉండకూడదు. వెల్కి విషర్స్కి మధ్యలో ఇలా హైఫన్ అయితే ఉండాలి. అర్థమైందా లెర్నర్స్. బాగోగులు చూసేవాళ్ళు ఉన్నారా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఆర్ దేర్ ఎనీ వెల్ విషర్స్ అని అవుతుంది. ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్. ప్రజెంట్ అయితే నువ్వు ఏం చేస్తున్నావు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. ఏం రాస్తున్నావు, ప్రజెంట్ ఏం రాస్తున్నావు అని అర్థమైతే వస్తుంది. సో వాట్ ఆర్ యూ రైటింగ్ అని అవుతుంది. ఏం గురించి రాస్తున్నావు, వాట్ ఆర్ యూ రైటింగ్ అబౌట్ అంటే దేని గురించి, ఏం గురించి కదా. సో గురించి అంటే అబౌట్ అని అర్థమైతే వస్తుంది. ఏం గురించి రాస్తున్నావు, గురించి అన్నారు కనుక గురించిని ఇంగ్లీష్లో ఏమంటారు, అబౌట్ అని అంటారు. సో ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాసినట్టయితే వాట్ ఆర్ యూ రైటింగ్ అబౌట్ అని అవుతుంది. ఏం వంట చేస్తున్నావు లేదా ఏం వంట వండుతున్నావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే వాట్ ఆర్ యూ కుకింగ్, వాట్ ఆర్ యూ కుకింగ్ అని అవుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం వంట వండుతున్నావు, ఏం వంట చేస్తున్నావు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. ఏదైనా ఉద్యోగం దొరికిందా, డిడ్ యూ గెట్ ఎనీ జాబ్. ఏదైనా ఉద్యోగం దొరికిందా, డిడ్ యూ గెట్ ఎనీ జాబ్. ఉద్యోగం ఎక్కడ దొరికింది, వేర్ డిడ్ యూ గెట్ ద జాబ్. నీకే ఒక ఉద్యోగం అయితే వచ్చింది, ఆ ఉద్యోగం ఎక్కడ దొరికింది అనే క్వశ్చన్ అడగాలన్నప్పుడు ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గెట్ ద జాబ్ అని అనవచ్చును. ఎంతకాలం వరకు వేచి ఉంటావు అంటే ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటావు అని అడుగుతుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం అయితే యూజ్ అవుతుంది. ఎంతకాలం అంటే ఎంతసేపు అన్న అర్థమైతే వస్తుంది. ఎంతకాలం వరకు వేచి ఉంటావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాసినట్టయితే హౌ లాంగ్ విల్ యూ వెయిట్ అని అవుతుంది. ఎంతకాలం వరకు ప్రయత్నిస్తావు, హౌ లాంగ్ విల్ యూ ట్రై. ఎంతకాలం వరకు నువ్వు ప్రయత్నిస్తావు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే హౌ లాంగ్ విల్ యూ ట్రై అని అవుతుంది. నీకు నమ్మకం ఉందా, నీకు నమ్మకం ఉందా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఆర్ యూ కాన్ఫిడెంట్. ఇక్కడ చూడండి, కాన్ఫిడెంట్ అనేది అడ్జెక్టివ్గా వచ్చినప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ ఏమవుతుంది అని అంటే ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఆర్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు కాన్ఫిడెంట్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి ఆర్ని మీరు యూజ్ చేయాలన్నప్పుడు స్ట్రక్చర్ ఏమవుతుంది, ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ అడ్జెక్టివ్ అవుతుంది. అదే మీరు హ్యావ్ని యూజ్ చేయాలంటే డూ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ హ్యావ్ పక్కన నౌన్ని యూజ్ చేయాలి. అర్థమైందన్నా. కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెన్స్. డూ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ అంటే నీకు నమ్మకం ఉందా, డూ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ అని అర్థమైతే వస్తుంది. ఆర్ని యూజ్ చేయాలంటే ఆర్ యూ కాన్ఫిడెంట్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ కాన్ఫిడెంట్ అనేది. అర్థమైందా. ఆర్ యూ కాన్ఫిడెంట్ అనే వాక్యానికి తెలుగు అర్థం నీకు నమ్మకం ఉందా అన్న అర్థమైతే వస్తుంది. హ్యావ్ని యూజ్ చేయాలన్నప్పుడు డూ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ హ్యావ్ పక్కన నౌన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది నౌన్ అవుతుంది. నీకు ధైర్యం ఉందా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే డూ యూ హ్యావ్ కరేజ్. ఇక్కడ కరేజ్ అనేది నౌన్ అవుతుంది. అర్థమైందా. అదే ఆర్ని యూజ్ చేయాలన్నప్పుడు ఆర్ యూ బ్రేవ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది, ధైర్యంగా ఉన్నావా. ఆర్ అంటే మీనింగ్ అదే కదా అర్థము, ఉన్నావా అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్గా వచ్చింది కాబట్టి సెకండ్ పర్సన్ సింగులర్గా యూ వస్తే మీనింగ్ నువ్వు నీవు అని అవుతుంది. సో ఆర్ యూ బ్రేవ్ అంటే ధైర్యంగా ఉన్నావా అని అర్థమైతే వస్తుంది. ఇక్కడ యూ అనేది మీరుగా తీసుకున్నప్పుడు, సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు మీరు ధైర్యంగా ఉన్నారా అని తెలుగు అర్థమైతే వస్తుంది. అర్థమైందా. ఇక్కడ కరేజ్ అనేది నౌన్గా తీసుకున్నప్పుడు ఇక్కడ హ్యావ్ని మీరు క్వశ్చన్గా యూజ్ చేయాలి అన్నప్పుడు
హ్యావ్ పక్కన నౌన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? అదే ఆర్ని మీరు క్వశ్చన్గా అడగాలి అన్నప్పుడు ఆర్ సబ్జెక్టు, దాని తర్వాత అడ్జెక్టివ్ ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? నీకు ధైర్యం ఉందా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే డూ యూ హ్యావ్ కరేజ్, డూ యూ హ్యావ్ కరేజ్ అని అవుతుంది. ఆర్ యూ బ్రేవ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ధైర్యంగా ఉన్నావా లేదా ధైర్యంగా ఉన్నారా అని అర్థాలైతే వస్తాయి. అనుకున్నది సాధించగలవా, అనుకున్నది సాధించగలవా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే కెన్ యూ ఫుల్ఫిల్ యువర్ ఎయిమ్, కెన్ యూ ఫుల్ఫిల్ యువర్ ఎయిమ్. నువ్వు అనుకున్నది సాధించగలవా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే కెన్ యూ ఫుల్ఫిల్ యువర్ ఎయిమ్ అని అవుతుంది. నీకు చాతనవుతుందా, కెన్ యూ డూ, నీకు చాతనవుతుందా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే కెన్ యూ డూ. స్నానం చేసావా, డిడ్ యూ హ్యావ్ యువర్ బాత్ లేదా డిడ్ యూ టేక్ యువర్ బాత్. టిఫిన్ తిన్నావా, డిడ్ యూ టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ టేక్ బదులు హ్యావ్ని యూస్ చేస్తే కొంచెం బాగుంటుంది. అర్థమైందలైనా? స్టేక్ని యూస్ చేయవచ్చు, హ్యావ్ని కూడా యూస్ చేయవచ్చును. బట్ తినే పదార్థం కాబట్టి హ్యావ్ని యూస్ చేస్తే కొంచెం వాక్యం బాగుంటుంది. అర్థమైందలైనా? టిఫిన్ తిన్నావా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ లేదా డిడ్ యూ టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్. నువ్వు నీళ్లు తాగావా, డిడ్ యూ డ్రింక్ వాటర్. ఎన్ని నీళ్లు తాగావు, హౌ మచ్ వాటర్ డిడ్ యూ డ్రింక్. ఎన్ని నీళ్ళు నువ్వు తాగావు అంటే హౌ మచ్ వాటర్ డిడ్ యూ డ్రింక్ అని అవుతుంది. ఊరికి వెళ్తున్నావా, ఆర్ యూ గోయింగ్ టు ద విలేజ్. ప్రజెంట్ అయితే నువ్వు ఊరికి వెళ్తున్నావా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఆర్ యూ గోయింగ్ టు ద విలేజ్, ఆర్ యూ గోయింగ్ టు ద విలేజ్ అని ఇంగ్లీష్లో అవుతుంది. అర్థమైంది లెర్నర్స్? ఎప్పుడు వెళ్తున్నావు, వెన్ ఆర్ యూ గోయింగ్. ఎందుకు వెళ్తున్నావు, వై ఆర్ యూ గోయింగ్. ఏం మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్. ఏం గురించి మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, హూమ్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. హూమ్ అంటే ఎవరిని అన్న అర్థమైతే వస్తుంది. సో ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడగాలన్నప్పుడు ఇంగ్లీష్లో హూమ్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. ఆమె గురించి నీకు తెలుసా, డూ యూ నో అబౌట్ హర్. ఆమె గురించి నీకు తెలుసా, డూ యూ నో అబౌట్ హర్. ఆయన గురించి నీకు తెలుసా అంటే అతడి గురించి నీకు తెలుసా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే డూ యూ నో అబౌట్ హిమ్. దాని గురించి నీకు తెలుసా, డూ యూ నో అబౌట్ ఇట్. నీకు అది తెలుసా, డూ యూ నో దట్. నీకు వాడు తెలుసా, డూ యూ నో హిమ్. నీకు ఆమె తెలుసా, డూ యూ నో హర్. ఎలా తెలుసుకున్నావు, హౌ డిడ్ యూ నో అంటే ఆల్రెడీ తెలిసేసుకున్నావు అంటే ఆల్రెడీ తెలిసింది అని అర్థమైతే వస్తుంది. ఎలా తెలిసింది అన్న అర్థమైతే వస్తుంది. హౌ డిడ్ యూ నో ఏం తెలుసుకున్నావు. వాట్ డిడ్ యూ నో నీకు నచ్చిందా, డిడ్ యూ లైక్. లేదా మీకు నచ్చిందా, డిడ్ యూ లైక్. నచ్చలేదా, డిడింట్ యూ లైక్. మీకు నచ్చలేదా, డిడింట్ యూ లైక్. ఎందుకు నచ్చింది, నీకు ఎందుకు నచ్చింది లేదా మీకు ఎందుకు నచ్చింది అనే తెలుగు వాక్యాలకి ఇంగ్లీష్లో ఏమంటారు, వై డిడ్ యూ లైక్. ఎందుకు నచ్చలేదు, వై డిడింట్ యూ లైక్. ఆమె వచ్చిందా, డిడ్ షీ కమ్. అతడు వచ్చాడా, డిడ్ హీ కమ్. నీకు పాడటం వచ్చా, డూ యూ నో హౌ టు సింగ్. డూ యూ నో హౌ టు సింగ్. డూ యూ నో సింగింగ్ అని ఇలా అనకూడదు. నో తర్వాత హౌ టుని యూజ్ చేయాలి, దాని తర్వాత V1 వర్బ్ని యూజ్ చేయాలి, ప్రజెంట్ వర్బ్ని యూజ్ చేయాలి. హౌ టు తర్వాత వర్బ్ని అయితే యూజ్ చేయాలి. అర్థమైందా లెర్నర్స్? నీవు పాడగలవా, కెన్ యూ సింగ్. నీకు ఆడటం వచ్చా, డూ యూ నో హౌ టు ప్లే. నీవు ఆడగలవా, కెన్ యూ ప్లే. నీకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చా, డూ యూ నో హౌ టు స్పీక్. డూ యూ నో హౌ టు స్పీక్. నీవు ఇంగ్లీష్ మాట్లాడగలవా, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. నీవు ఆలోచించగలవా, కెన్ యూ థింక్. నీవు తినగలవా, కెన్ యూ ఈట్. నీవు ఎంత తినగలవు, హౌ మచ్ కెన్ యూ ఈట్. హౌ మచ్ కెన్ యూ ఈట్. నీవు ఎన్ని తినగలవు, హౌ మెనీ కెన్ యూ ఈట్. బనానాస్ అయితే బనానాస్ అట్లా అంటే లెక్క పెట్టడం ఉంటాయి చూడండి, అలాంటి వాటికి యూజ్ చేయవచ్చును. నీవు ఎన్ని తినగలవు, బనానాస్ నీవు ఎన్ని తినగలవు. యాపిల్స్ ఎన్ని తినగలవు. అన్నీ లెక్క పెట్టే వస్తువులు ఉంటాయి చూడండి, లెక్క పెట్టేవి, వాటికి ఈ వాక్యాన్ని యూజ్ చేయవచ్చును. నీవు ఎన్ని తినగలవు, హౌ మెనీ కెన్ యూ ఈట్. నీవు మోయగలవా, కెన్ యూ క్యారీ. నీవు కొట్లాడగలవా, కెన్ యూ ఫైట్. నీవు కొట్టగలవా, కెన్ యూ బీట్. నీవు కొట్టగలవా అన్న అర్థమైతే వస్తుంది. ఇది ఇవాల్టి క్లాస్లో WH క్వశ్చన్స్కు సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.